నమస్తే, నేను మీ సతీష్. పెట్టుబడుల పేరుతోటి తమ అనువాయుల సంస్థలకు భూముల్ని, ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కట్టబెడతా ఉంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ తన సహచరులకి, తన అనుచరులకి ఏదైతే ఉర్సు భూముల పేరుతోటి 59 ఎకరాల భూమిని, 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా కట్టబెట్టారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు విప్పిస్తున్నటువంటి పరిస్థితి. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు. మరి ఇదే అంశం పైన ప్రశాంత్ భూషణ్ మరి ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగా ఉర్సు భూముల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాన్ని ఎలా చూడాలి, మరి ప్రశాంత్ భూషణ్ లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ట్వీట్లని ఎలా ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అట్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏదైతే ఉర్సు భూములు, మరి దాని చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం కావచ్చు, దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు మనం చూస్తూ ఉన్నాం. మరి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి అంటా ఉన్నారు. హైదరాబాద్లో కూడా మరి ఎకరా భూమి అంత ఉంటుందో లేదో తెలియదు. దానిపైన మొట్టమొదటి తెలుసుకోవాల్సింది తెలంగాణలో కూడా కేటాయించారు, వాళ్ళకి ఆంధ్రలో కూడా కేటాయించారు. ఇప్పుడు వాళ్ళ కంపెనీకి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ లేదు. వాళ్ళు రిజిస్టర్ చాలా తక్కువ సమయం మొన్నే రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి పెద్ద ఆఫీస్ లేదు, ఎస్టాబ్లిష్మెంట్ లేదు. వాళ్ళకి ఎలాగిస్తారనేటువంటి ఆరోపణలు కింద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ప్రశ్నించిన దాంట్లో ఒక అర్థం ఉంది. ఎలాగంటే మీరు ఎలా దాని క్లారిటీ ఏమని అడుగుతున్నారు, దాన్ని ఎలా సమర్థించుకుంటారు, దానికి సమర్థించుకుంటే వాళ్ళకి ఏముందో చెప్పారు. వాళ్ళందరూ డైరెక్ట్గా ఒక వీడియో కాల్ పెట్టి జూమ్ కాల్లోనే ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది మనం మెచ్చుకోదగిన అంశం. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఏ కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు, వాళ్ళు దాక్కోలేదు. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ అన్నారు కదా, ఈ మేధావులు మాత్రం అంటే హైడ్ అండ్ సీక్ ఆడకూడదు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దొంగల మూటా పరిపాలించినప్పుడేమో నోరు మూసుకుని నోట్లు ఏదైనా పెట్టుకుని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిపాలన వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం, సుబ్రహ్మణ్య స్వామి, ప్రశాంత్ భూషణ్ ఇలాంటి వాళ్ళకి పరిపాటి అయిపోయిందండి. అసలు వీళ్ళకి సిగ్గుసారం పెట్టలేదా అనిపిస్తుంది. ఎవడన్నా ప్రశ్నిస్తాడు కదా, నువ్వు ప్రశాంత్ భూషణ్ ప్రశాంతంగా మాట్లాడుతావు, మాలాంటి ప్రశ్నిస్తాం కదా నిన్ను, అప్పుడు ఏం పీకుతున్నావని. వైజాగ్లో బీచ్ రోడ్లో ఫ్రైడ్ రైసు, చిల్లీ చికెను, జింజర్ చికెన్ చేసుకునే వాళ్ళకి సూట్ వేసి తీసుకొచ్చేసి, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం చైనా వాళ్ళు వాళ్ళగా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి సూట్ వేసి తీసుకొచ్చేసి వాళ్ళని కూడా కంపెనీ ప్రతినిధులు కింద చూపించి వాళ్ళు పెట్టుబడులు పెట్టే లక్షల కోట్లు అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడిన దానికి ఐప్యాక్ టీము ఇంత లావు ఉన్న వాళ్ళకి సూట్లు వేసి తీసుకొచ్చారు. మన ఫోటోలు వచ్చినాయి కదా బయటికి, వాళ్ళే కనపడతారు అక్కడికి వెళ్ళినాను. ఇలాంటివన్నీ మసిబూసి మారేడుకాయ చేసిన దానికి అప్పుడేమయ్యారు మీరంతా? ఏదన్నా అంటే అలాగే అన్నారు కాబట్టి ఓడిపోయారు. అలాగ అన్నా ఓడిపోతారో, అనాపైన ఓడిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటి. వీళ్ళు అలా కాదు కదా. ఇప్పుడు ఏదైనా పెట్టుబడి 2 ఏళ్ల లోపు దాంట్లో వాళ్ళు లాంచ్ అవ్వకపోతే క్యాన్సిల్ చేస్తారు. మీరు కథ ఓపు ఉండాలి. ఎవరికన్నా కేటాయించారు సరే, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మీరు విమర్శించారు, దానికి సమాధానం చెప్పారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అయినా సమాధానం చెప్పడం మొహం పగలగొట్టాడు. వీళ్ళు సమాధానం చెప్తున్నారు. ప్రజలకు బొద్దులే ఉన్నారు, బాధ్యతగా ఉన్నారు. మీరు ప్రశ్నించడం తప్పు కాదు, వాళ్ళు సమాధానం కూడా అలాగే చెప్తున్నారు. అయినా సరే ఇంకా దుమ్మెత్తిపోయారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా మిమ్మల్ని కాదని ఇచ్చారనుకోండి, మీరు ఎంత విమర్శ చేసినా బుల్డోజ్ చేసుకుని ఇచ్చారనుకోండి, 2 ఏళ్ళ సమయం 2 ఏళ్ళు అన్నాళ్ళు యుగాలేం పట్టదు కదా. 2 ఏళ్ల లోపల వాళ్ళు లాంచ్ చేయకపోతే ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది. దీనికి పెద్ద ఇంత విషయం ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఔత్సాహికంగా స్టార్టప్ కంపెనీ వాళ్ళకి ఎంకరేజ్ స్టార్టప్ కంపెనీ నేను పెట్టాలనుకుంటాను. ఏదన్నా నా బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, నా దగ్గర కొంత డబ్బు ఉంటుంది, పెట్టుబడి పెట్టాలనుకుంటాను. లేదా నేను, లేదా మీరు, లేదా ఇంకొకడు ఉత్సాహంగా చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంటుంది, ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి పెట్టాలనుకుంటాడు. అతని ఐడియా ప్రకారం కొంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే నీ చరిత్ర లేదని, మీ తాత ఏం చేశాడు, మీ నేతల దగ్గర ఏం చేసాడు, ఇవన్నీ చూపించాలా? అది ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఉత్తిని దొబ్బ ఇప్పుడు రాజశేఖర రెడ్డి లక్షలు ఏం పీకరయ్యా మీరంతానే. లేపాక్షి భూములు కానీ, వాన్పిక్ భూములు కానీ, ఇడుపులపాయలో ఎస్టేట్లో కానీ అది మీరు ఏం చేస్తున్నారు? ఇవాళకే కూడా పిచ్చి మొక్కలు మొలిచేసి ఉన్నాయి చుట్టూరు వేసేసి. అక్కడ ఒకసారి కళ్ళు తిరిగి 1000 ఎకరాల బ్రహ్మణి స్టీల్స్ అని చెప్పేసి గాలి జనార్దన్ ఎన్ని 1000 ఎకరాలు ఇచ్చారు చూసారు. ఏమైంది దాని పరిస్థితి ఏంటి? కాకినాడ సజ్జ ఇవాళకి కదిలి అటు ఇటు మారుతుంది. అది ఈ కళ్ళు మూసిపోయిన వాళ్ళకి. రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు అయితే దాని మీద ఏడ్చారు. రాజశేఖర రెడ్డి దుబేండ్రా అని చెప్పేసి ఇచ్చేసి గురించి ఎవడ మాట్లాడటం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ భూమి అసలు ఏంటిది? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మాట్లాడడం విమర్శ కూడా అర్థం ఉండాలి.
తల పోటొచ్చేస్తుంది వీళ్ళకి సమాధానం. వీళ్ళని పట్టు తిట్టాలంటే నన్ను ఇప్పుడు నా స్వభావానికి విరుద్ధంగా నేను ఈ మధ్యన నా దారి తప్పిపోయి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు చేసి శాస్త్రాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోయి దానికే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అది నచ్చట్లా. ఇప్పుడు వీళ్ళని అయ్యా బాబు అని డిప్లొమాటిక్గా మాట్లాడాలంటే మాట్లాడి రకాలయ్యి ఇప్పుడు వర్షు భూములు కేటాయించారు. ఒకవేళ వాళ్ళు దొబ్బేయాలనుకున్నారనుకోండి, దొబ్బేస్తారు. వాళ్ళు దొబ్బేసింది అంతా పోల్చింది ఎంత, అంతే కదా. ఇప్పుడు చూడాలి కదా. అప్పుడు 2 ఏళ్ళ తర్వాత కూడా ఏ కంపెనీ రాలేదనుకోండి, నువ్వు 2 ఏళ్ళ తర్వాత కూడా కంపెనీ రాలేదు ఏమైంది అని నిలది గట్టిగా, దానికి అర్థం ఉంటుంది. అప్పుడు అసలు వాళ్ళు లేదు, చూలు లేదు, కొబ్బరికాయ కొట్టలేదు, ఇంకా వాళ్ళు ఇంకా వచ్చి ఏం పెట్టారో లేదో తెలియదు, అప్పుడే మొదలెట్టేస్తే ఇది పార్టీ కార్యకర్తలైనా సరే కొద్దిగా సమయం ఉండాలి. వైసీపీ సాక్షి పేపర్ని ఫాలో అవుతే ఇలాంటి మాటలు వస్తాయి ఎవరికన్నా. వైసీపీ సాక్షి పేపర్ని ఫాలో అయ్యారనుకో వాళ్ళు అన్నీ ఇలాగే మాట్లాడతారు, అన్ని అబద్ధాలు రాస్తారు, దాన్ని ఫాలో అవ్వకూడదు. రేపొద్దున్న నేను నిజంగా అక్కడ కంపెనీ లాంచ్ అయ్యి అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ పెట్టుకుంటారు మాకు? వాళ్ళ నాన్నగారు అన్నాడు కదా రాజశేఖర్, తల అక్కడ పెట్టుకుంటాం అన్నట్టు, అలాగే వీళ్ళు అక్కడ పెట్టుకుంటారు, సిగ్గులేదు, ఎక్కడో చోట పెట్టేసుకుంటారు. కాబట్టి దీని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం కూడా 1-2 సార్లు చూసుకుంటాం. వాళ్ళు వెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళకన్నా తెలియతోకు వాళ్ళు చెడ్డ తెచ్చుకుంటారా? ఒక 50 ఎకరాల దగ్గర ఒకవేళ తీసుకుంటే 10,000 ఎకరాలు లాగేసుకుంటారు. కానీ లాగేసుకుంటే వాళ్ళని ఎవడు కాదంటాడండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 1000 ఎకరాలు దొబ్బేలేదా? ఏం పీకే రావడన్నానే మీరు చెప్పండి. దాని మీద లోన్లు కూడా తెచ్చేసుకున్నారు. రైతులు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదు, దాని మీద లోన్లు తెచ్చేసుకున్నారు వాళ్ళు. ఇది ఎవరికే కనపడదు, దీని గురించి ఎవడో మాట్లాడ్డా. ఈ 50 ఎకరాలు 10 ఎకరాల గురించి మాట్లాడతారు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి షిరిడి సాయికి సంబంధించిన వాళ్ళకి 50,000 ఎకరాలు ఇచ్చారు. ఆనాడు మరి ప్రశాంత్ భూషణ్ లాంటి వ్యక్తులు ప్రశ్నించని కూడా ఏమండి, వాళ్ళందరూ కూడా మిఠాయి పొట్లంగా అలవాటుపడ్డ బ్యాచ్ అండి. ఇక్కడ నేషనల్ మీడియాని మేనేజ్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు అతను, దేవులపల్లి అమర్ అని చెప్పేసి. అతని పని అదే డ్యూటీ. మీడియాకి సంబంధించిన వ్యక్తులు కదా, వాళ్ళు కూడా తప్పు కూడా కాదు, వాళ్ళు డబ్బు తీసుకున్నారు ఉద్యోగం, ఆ పని వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు. టీడీపీ వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉండరు. అలా ఎవడన్నా పని చేస్తే ఎవడన్నా నువ్వు అంటారు వాళ్ళు. ఆ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఎవడో కనపడరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రుల కింద ఉన్నారా? వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు 3 మంది ఉంటారా? వాళ్ళు ఎప్పుడు ఎదురుపడితే ఎవడన్నా అన్నట్టు చూస్తారా? అంతా వాళ్ళు రూపురేఖ లావణ్యాలతో గెలిచేసామనుకుంటున్నారు వాళ్ళు. ఏంటండి పార్టీ చంద్రబాబు గారు అలాగే వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు 3 మంది ఉంటారు. అదే బాధ వాళ్ళందరికీ, కార్యకర్తలకి. మేము మీకోసం కాకపోతే కనీసం వాళ్ళని గుర్తుపట్టమని మన గుర్తున్న లేకపోయినా కార్యకర్త భుజమే చేసి పేరెట్టి పిలిస్తే వాళ్ళు సంతోషం. మీ నుంచి అదే కోరుకుంటారు వాళ్ళు. ఏంటండి అది కూడా గమనించుకోవాలి వాళ్ళు.